మహారాణి సురుచి, మన బిడ్డ ఆటపాటలు చూస్తుంటే నాకెంతో ముచ్చటగానే ఉంది. ఉత్తముడు అచ్చు నీ పోలికే. కాదనను ప్రభు, బిడ్డలను తీర్చిదిద్దినప్పుడే తండ్రి ఘనత తెలుస్తుంది. అవునా దేవి, మన బిడ్డకు ఏ లోటు రానివను. ఆనందం ప్రభు, మంచి విద్యావంతుడైన పెదపగా నా పుత్రుడు మహారాజు కావాలి. అదే నా కోరిక ప్రభు. నీ కోరిక తప్పక తీరుతుంది మహారాణి సురుచి. మన బిడ్డ ఆటపాటలు నీ కోరిక తప్పక తీరుతుంది మహారాణి సురుచి. నా తదనంతరం ఉత్తముడినే మహారాజుని చేస్తాను. ధన్యురాలను ప్రభు, ధన్యురాలను. నా సంపద, నా ఐశ్వర్యం, నా వారసత్వం అన్ని మీ ఇద్దరికే మహారాణి సురుచి. నేను మీకు పెద్ద కుమారుని ధ్రువుణ్ణి. నాన్నగారు మీ పెద్ద కుమారుని వందనాలు స్వీకరించండి. మా అంతఃపురములోకి ఎందుకు ప్రవేశించావు? క్షమించండి పిన్ని తల్లి, నేను మా నాన్నగారి కోసం వచ్చాను. మంచిది, మర్యాదగా నీ తండ్రి తొడపై నుండి దిగు. నీకు నీ తండ్రి తొడపై కూర్చుని అర్హత లేదు. పిన్ని తల్లి, నేను మా నాన్నగారి తొడపై కూర్చోవాలంటే ఏం చేయాలి పిన్ని తల్లి? నువ్వు నాన్నగారి తొడపై కూర్చోవాలంటే వెళ్ళి శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకొని తపస్సు చేసిరా. అప్పుడు నా గర్భంలో జన్మిస్తేనే నీకు నీ నాన్నగారి తొడపై కూర్చునే అర్హత కలుగుతుంది. నేను నాన్నగారి తొడపై కూర్చోడానికి వెళ్తే మాకు ఆ అర్హత లేదు అన్నది పిన్ని తల్లి. నాన్నగారు ఏంటి అనలేదు. నువ్వు నీ తండ్రి తొడపై కూర్చొని అంటే నువ్వు ఈ జగములన్నిటికీ అయినా తండ్రి అయిన శ్రీహరిని ప్రార్థించు. అతనే నీకు దారి చూపగలడు. అమ్మా, నేను వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు మొదలు పెడతాను. అమ్మ ఆశీర్వదించండి.